సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే. అండ్ మీరు ఇంతకుముందు డికేట్స్ పార్ట్ ఉంటుంది మురారి అన్నారు కదా, డికేట్స్ పార్ట్ గుర్తు చేస్తుంది ఎగ్జాక్ట్లీ అది హ్యాపెండ్. అండ్ గోవిందరావు అందరి వాడే విషయంలో కూడా మీరు స్టేజ్ మీద అదే చెప్పారు, 50 సంవత్సరాల పాటు ఈ సినిమా గుర్తుంటుందని. ఆ మాట స్టేట్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే. ఎందుకు ఏం తేడా జరిగి ఉంటుంది ఆ సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు హీరో ఇమేజ్, నా స్టేట్ ఆఫ్ మైండ్, ఆ సినిమా వర్కింగ్ కండిషన్సా, లేకపోతే కొంతమంది క్యాస్టింగ్, ఈ డిస్టర్బెన్స్ క్యాస్టింగ్లో, సో రకరకాలు ఉన్నాయి. ఓకే ఓకే. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. యా, మీరు అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే రాలేదు. అంత రావాల్సిన సినిమా అది మిస్ కొట్టదు. కొన్ని ఉంటాయి. అదే ఫిగర్ చేసింది కానీ అది పైకి చెప్పగలిగేది కాదు. ఓకే. అండ్ మీరు స్టేజ్ మీద అంత ఎమోషనల్గా మాట్లాడారు ఏంటి? ఇది చెప్పాను కదా, ఆ టైంలో బాగా లో పీరియడ్లో ఉన్నాను నేను. అండ్ పైసా టుక్ ఏ లాట్ ఆఫ్ టైం, లైక్ 2 years, 3 monthsలో ఫినిష్ చేద్దాం అనుకున్నది 2 years అయిపోయింది. సో రకమైన డిప్లోకి వెళ్ళాం, ప్రొఫెషనల్గా డిప్లోకి వెళ్ళాం. పైసాకి ముందు సినిమా మొగుడు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొగుడు సినిమా కంప్లీట్ అయితే చాలరా భగవంతురా అనుకునే పరిస్థితిలో ఆ సినిమా చేశాం. దాని తర్వాత పైసా. సో మెంటల్గా ఛార్జ్ లేదు. నాట్ బికాజ్ సక్సెస్ అదని కాదు, నేను పని చేయలేకపోతాను. ఐఎమ్ నాట్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ మై సెల్ఫ్. సఫికేట్ అయిపోతున్నాను ఆ టైంలో. టోటల్గా ఇది అనుకున్నా. ఆ టైంలో వేరే సినిమా చేద్దామని ట్రై చేస్తే చాలా చోట్ల కలుద్దాం సార్, తర్వాత చూద్దాం సార్, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాను సార్, ఇలాగా తెలుస్తుంది నాకు. రిజెక్షన్ మొదలైంది, టైం అయిపోయిందా, ఫైట్ చేయాలా, కమ్ బ్యాక్, వదిలేసి వేరే పని చూసుకోవాలా, అమ్మాయికి ఇచ్చిన డేట్లు చూసుకోవాలా, వెళ్ళి ఏం చేయాలి అనే దాంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు అడిగినా సరే చెప్పండి. నేను ఒక చాలా డ్రాస్టిక్ ఇన్సిడెంట్. అంటే సడన్గా నేను చాలా లోస్ చూశాను నా లైఫ్లో. చాలాసార్లు చాలా లోస్ చూశాను, చాలా డిసెప్షన్ చూశాను, చాలా డ్రామాలు చూశాను, చాలా పచ్చి మోసాలు చూశాను, భయంకరమైన వెన్నుపోట్లు చూశాను కెరీర్ బిగినింగ్ నుంచి. నా దగ్గర ఒకటి వెనక్కి తిరగగానే ఇంకోటి మాట్లాడేవాడు చూశాను. సొంత కూతుళ్ళ మీద ఒట్లేసి కోట్లు లేపేసిన చూశాను. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. షాక్ తిన్నాను, నిజంగా షాక్ తిన్నాను. నేను ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ప్రపంచాన్ని చూసింది నేను కూడా షాక్ తిన్నాను. ఆ నైట్ కూర్చుని ఏం చేయాలి ఇంకా అర్థమైపోయింది. టోటల్గా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఐదర్ మనం కొత్త డోర్ ఓపెన్ చేయాలి, లేదా ఉన్న డోర్లను ఏదో రకంగా ఓపెన్ చేయించాలి అన్న పరిస్థితిలో గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు అన్నయ్య. సో అన్నయ్యకి తగ్గ సబ్జెక్టులు నా దగ్గర లేవు. అప్పుడు చరణ్ తోటి అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఒక సినిమా అనుకున్నప్పుడు ఆయన అన్నారు, ఏదైనా మంచి ఫ్యామిలీ ఉంటే చెప్పి, నువ్వు బాగా ఫ్యామిలీ తీస్తావు కదా, చరణ్ ఫ్యామిలీ సినిమా అయితే బాగుంటుంది. చేయలేదు ఇంతవరకు ఏదన్నా ఓహో అని అనుకున్నా. మర్నాడు ఊరికినా ఎలా ఉంటుంది ఇంక ఈసారి నవ్వు స్టార్ట్ టెస్టింగ్, వీళ్ళు కూడా తర్వాత చూద్దాంలే అంటాడులే. కానీ మన ప్రయత్నం ఆగకూడదు, మనం ప్రయత్నించాలి కదా. ఊరినే ఇంట్లో కూర్చుని వాడు అలాగే అంటాడులే అని ఎలాగ జనరలైజ్ చేస్తాం. నిన్న కలిసినోడు అదవా, రేపు కలిసినోడు ఎవడానికి మంచివాడు అవ్వచ్చు కదా. మొత్తం ఒక్కడి మీద ఉండే బ్యాడ్ ఒపీనియన్ టోటల్గా ప్రపంచం మీద నమ్మకం పోతే అలాగే అందరూ అది అలా అనుకుని ఊరికినే కబురు పంపించాను. ఒకసారి మీట్ అవుదాం అంటున్నాడు చరణ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 15-20 రోజుల తర్వాత మరి తప్పదని మనం ఇంకో 2-3 సార్లు చేస్తే మర్యాదకి మీట్ అవుతాడు, ఏదోటి అయిపోతుంది ఫోన్లే అని అనుకున్నాను. హాఫ్ అన్ అవర్లో బ్యాక్ వచ్చింది కాల్. ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు? నేను ఫ్రీయే, నేను కాల్ ఎప్పుడైనా సరే. ఓకే, నేను మళ్ళీ కనుక్కొని చెప్తాను సార్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నపూర్ణలో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ రాగలరా అని అడుగుతున్నారు.
టక్మంటే వెళ్ళాను. వెళ్తే ఎవడు అనుకుంటా షూటింగ్ జరుగుతుంది. ఫేవర్లో ఉన్నాడు. ఫేవర్లో ఉన్న దాన్ని ఏదో సాంగ్లో రెయిన్ సీక్వెన్స్. ఓకే. అంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది. కూర్చున్నాడు. టక్మంటే వెళ్ళగానే లేచాడు. రండి సార్ అన్నాడు. చైర్ ఆఫర్ చేశాడు. మేకప్ రూమ్లో ఆ మిర్రర్కి ఎదురుకుండా కొంచెం హైట్లో ఉంటుంది చైర్. విజిటర్స్కి ఒక 2 చైర్ల కింద ఉంటాయి. తను అక్కడ కూర్చున్నాడు. నాకేమో ఈ చైర్ చెప్పాడు. మేనేజర్ బయటికి వెళ్ళిపోయాడు. టక్కుమంటే ఆ చైర్ దిగి ఇక్కడ వచ్చి పక్కన ఈ చైర్లో కూర్చున్నాడు. అంటే కంటిన్యూ వర్కౌట్ అవుతుంది అనమాట. ఏం సార్ అన్నాడు. కాదు ఇలాగ ఒక సబ్జెక్ట్ ఉంది, ఐడియా సబ్జెక్ట్గా లేదు నేను చెప్పాను, బట్ ఒక 15-20 మినిట్స్ నరేషన్ ఇవ్వగలను, ఏమేమి అవుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అసలు ఫస్ట్ నాతో పని చేయడానికి. అదేంటి అలా అంటున్నారు అన్న. కాదు నేను ఇప్పుడు అంత ఫోర్స్లో లేను, నువ్వు అని చెప్పేసి మొమ్మటం వద్దు నాకు, జస్ట్ రాయను, ఎప్పుడు చెప్పగలరా, నీ ఇష్టం, నాకు 20 మినిట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు చెప్పగలను. మేనేజర్ని పిలిచాడు. పిలిచి మిస్ గారు కథ చెప్తా అన్నారు, ఎప్పుడు వినగలం అన్నారు. ఇప్పుడు వాడు ఇదివరకు నా దగ్గర పనిచేసాడు ప్రవీణ్ అని, అడిగి నేను తెలుసు, కానీ అక్కడ ఉన్నది ఏమో రామ్ చరణ్. మనం నెక్స్ట్ వీక్ అది ఎక్కడ చెప్పాలి అర్థం కావట్లేదు. జనరల్గా అలాంటి సిచ్యువేషన్ ఏముంటుంది, అక్కడికి తప్పించేస్తే అదే హీరోలు అలాగే మేనేజర్ల ద్వారా తప్పించుకుంటూ ఉంటారు. అవును, ఇక్కడ మీరు అంటే అదేంటి ఎల్లుండి సండే ఫ్రీ కదా మనం, మార్నింగ్ 10:30 ఆడికి అప్పుడు అర్థమైంది బాగా సీరియస్గా తక్కువంటే వెళ్ళి 10:30కి వెళ్ళగానే కూర్చున్నాడు. చాలా ఎఫెక్షనేట్ పర్సన్ చరణ్ అంటే, అందుకని ఇష్టం. కూర్చుని చెప్తే మూమెంట్స్ బాగున్నాయి సార్, ఇందులో బాగుంది, మనం చేసేస్తాం, అప్పకి ఎప్పుడు చెప్తారన్న. ఏంటండి అప్పకి ఎప్పుడు చెప్తారు, నాన్న అప్ప అంటాడు. అప్ప అంటారు ఆయన, ఓకే. అంటే ఓకేనా నువ్వు అంటే, లేదు నాకు ఓకే, ప్రాబ్లం లేదు, అప్పకి చెప్పనా. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, అప్పటికి ఇది మళ్ళీ ఒక 1 మంత్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ 2 days తర్వాత ఆ మీటింగ్ సెట్ అయింది. ఆ మీటింగ్లో కూర్చోగానే పొద్దున్న 8 o'clock అని చెప్పి కూర్చోగానే అన్నారు చిరంజీవి గారు, ఫస్ట్ నువ్వు ఏం చెప్పావో వాడు ఏమన్నాడో నాకు తెలియదు, కానీ పక్కన న్యూస్ పేపర్ ఉందన్న, సరస్వతి దేవి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, మనం ఈ సినిమా చేస్తున్నాం, నువ్వు అది ఫిక్స్ అయిపో, ఇప్పుడు చెప్పు కాదని. అది నాకు ఆ ఒక్క మాట ఎంత బూస్ట్ ఇస్తుంది అలాంటి స్టైల్లో, అందుకని అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఆ టైంలో ఎవరు ఉంటుంది, ఇప్పుడు మేమా ఫైటర్స్, రెగ్యులర్ సినిమాలు తీసో రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళి లేకపోతే హీరోల చుట్టూ తిరిగి చేతులు కట్టుకుని ఆడు ఏం చెప్పినా మనం నవ్వి ఆడు చాలా గొప్పడు అని భజన చేసే బ్యాచ్ కాదు. పోనీ అవుట్ అండ్ అవుట్ టైట్ స్క్రీన్ ప్లేస్ తోటి కమర్షియల్ సినిమా తీసి ఒప్పించగలిగే జోను కాదు. నేను ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాను, నాకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో మళ్ళీ నాకు నచ్చితేనే నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను. నాకు నచ్చితేనే నేను చేస్తాను అని అనట్లేదు, నాకు నచ్చితేనే నేను చేయగలను అని. అదే. సో ఎలాగో అనే టైంలో అంత పెద్ద పర్సను అసలు ఆయనకి ఏ రకంగా అవసరం లేదు, ఆయనకి కానీ చరణ్కి హ్యాపీగా చెప్పుండొచ్చు, సార్ డెఫినెట్గా చేద్దాం, మీరు స్క్రిప్ట్లు చెప్తా ఉండండి, నేను ఎప్పుడైనా కన్విన్స్ అయితే డెఫినెట్గా చేస్తానని అనొచ్చు, విచ్ ఇస్ ద నార్మ్ ఆఫ్ ద డే. బట్ జస్ట్ ఒక 10-15 minutes చెప్తే దానికి టక్కమంట ఇద్దరు ఓకే చేసి ఆ మీటింగ్లోనే చిరంజీవి గారు ఓకే ముందే ఓకే చెప్పేసారు కదా, అది బూస్ట్ ఇచ్చింది నాకు. అదే గిల్ట్ ఉంది, నేను ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరోకి సావనీర్ లాగా ఉంది సినిమా, ఒక్క చరణ్కి ఇవ్వలేకపోయాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. ఆ గిల్ట్ ఉంది, ఆ గిల్ట్ ఫీల్ అవుతుంది ఉంది, 100% ఇస్తాను. చరణ్ డిజర్వ్స్ ఇట్, మెమొరబుల్, మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ ఇస్తాను. మళ్ళీ ఇవ్వడానికి రెడీ ఉన్నారా వాళ్ళు? అర్థం అనుకుంటున్నాను. ఓకే.